తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ట్యాపింగ్కి సహకరించింది ఎవరు, బాధితులు ఎవరు అనేది చర్చనీయాంశమవుతోంది. అరెస్టులు ఇప్పుడు అల్లా పూర్తయ్యేలా లేవు. మరోవైపు ట్యాపింగ్ బాధితులు కొంతమంది అజ్ఞాతంలోకి వెళుతున్నారనే వార్తలు కూడా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా నాగచైతన్య సమంత జంట పేరు కూడా ట్యాపింగ్ వ్యవహారంలో వినపడుతోంది. ఆ జంట విడాకులకు కూడా కారణం ఫోన్ ట్యాపింగ్ అంటూ తీన్మార్ మల్లన్న బాంబు పేల్చారు. దానికి కారణం ఓ రాజకీయ నాయకుడు అని కూడా అన్నారాయన. సదరు నాయకుడు మెడిసిన్స్ డిస్ట్రిబ్యూటర్ అని హింట్ ఇచ్చారు. ఇక చూసుకోండి, సోషల్ మీడియా హోరెత్తుతోంది. విడాకుల సమయంలో నాగచైతన్య సమంత జంటపై ఎన్ని వార్తలు వచ్చాయో అంతకు మించి ఇప్పుడు ఆ జంట పాపులర్ అవుతోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరోసారి స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ట్యాపింగ్ పై పక్కాగా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారాయన. బాధ్యులు చర్లపల్లి జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు అని హెచ్చరించారు. ట్యాపింగ్ చేయవద్దని ఆ రోజే తాము చెప్పినా అధికారులు వినలేదని, ఈ రోజు వారు ఫలితాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. సాక్షాత్తు తెలంగాణ సీఎం ఫోన్ ట్యాపింగ్ గురించి కీలక విషయాలు బయటపడడం విశేషం. అందులోనూ ప్రత్యేకించి ఆయన భార్యాభర్తలు ఫోన్లలో మాట్లాడుకున్నా చాటుమాటుగా విన్నారంటూ కలకలం రేపారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఆ బాధిత భార్యాభర్తలు ఎవరు, ఫోన్ ట్యాపింగ్ వల్ల వారికి కలిగిన నష్టమేంటి అనేది తేలాల్సి ఉంది. ఆ బాధితులు నాగచైతన్య సమంత అంటూ సోషల్ మీడియా మరోసారి హోరెత్తిపోతోంది. ఇంతకీ రేవంత్ రెడ్డి చెప్పిన ఆ జంట ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.